హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ బ్లాగ్స్. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పెరుమాళ్ ఆలయంలో ఉండే అన్ని దేవుళ్ళకును వస్త్రము, కొంచెం ఇమిటేషన్ జ్యువెలరీ, మాల, పువ్వులు ఇచ్చే కార్యక్రమం జరిగింది. స్వామికి అభిషేకం, ఆరాధనలు, నివేదనం కూడా జరిగింది. స్వామికి అభిషేకం ఏర్పాటు చేసినప్పుడు స్వామిని అందంగా అలంకరించేదానికి మనం ఏమేమి ఈ వచ్చినేసి ఒక ఐడియా కోసం ఈ వీడియో ఎత్తి ఉంటాను. ఆల్రెడీ నేను పెట్టి ఉండే గుడి వీడియో లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. దేవుడికి చామంతి, తులసి, అలరి కలిపినట్టుగా పువ్వులు, అమ్మవారికి మల్లెపూ, ఇమిటేషన్ కాస్మాల 6, పూసలు 5, నెక్లెస్ 2. నెగలన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను తామ్రాన్ని కొనుక్కుంటుని. మూలవర్ శ్రీనివాస పెరుమాళకి పెద్దదిగా ఒక నామం, శ్రీదేవి భూదేవికి పెద్దదిగా 2 తిలకం, ఉత్సవరికి ఒక నామం మాత్రమే కళ్యాణి కవరింగ్లో చిక్కింది. మిగతా చిన్న చిన్న నామ తిలకంతా నేను బయట అంగిడిలో తీసుకుంటుని. తీసిన దాన్ని తామ్రాన్ని అమ్ముతారు, అక్కడనే నేను కొంటిని. అమ్మవారికి కట్టే ఈ మరి డ్రెస్ని పావాడంతా చెప్తారు. ఇది 3 సైజులో ఉంది, పెద్దది, మీడియం, చిన్నది. ఉత్సవరికి మీడియం సైజులో నేను 2 ఎత్తిని. ఉత్సవమూర్తి శ్రీనివాస పెరుమాళికి బ్లూ కలర్లో నడుముల కట్టేదానికి ఒకటి, అంగవస్త్రం ఒకటి. చిన్న వస్త్రాన్ని తుండును చెప్తారు ఇక్కడ. నెక్స్ట్ మూలవరకు పెద్ద ధోతి సైజ్ పెద్దది, 9x5. మూలవర్ శ్రీదేవి భూదేవికి 2 చీర ఒకే కలర్గా ఒకే బార్డర్గా ఉండేట్టుగా ఎత్తుకుంటున్నాయి 2. నేను కొనింది అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీదా, చాలా అందంగాను సూపర్గాను ఉన్నింది. నెక్స్ట్ ఆంజనేయురికి తుండు 2 ఆరెంజ్ కలర్. చిన్న విగ్రహంగా కాబట్టి ధోతి అవసరం లేదు, తుండే సాల్న. ఇటు ప్రకారం ఉండే దేవుడికను, గరుడాళ్వార్, వినాయకుడికను అని ధోతిగా కట్టేదానికను అంగవస్త్రానికను 12 ఎత్తిని నేను. తర్వాత దుర్గాదేవికి ఒక ఎల్లో కలర్ గ్రీన్ బార్డర్ పెట్టినట్టుగా ఒక పావాడ కొంచెం చిన్న సైజ్గా ఎత్తి. ఉత్సవమూర్తికి 3 పూలమాల దండలు, తమలపాకు, అరటిపండు, టెంకాయ. స్వామికి నైవేద్య ప్రసాదం చక్కెర పొంగల్.